ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు నిర్గమాకాండము 1వ అధ్యాయంలో గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము ఐగుప్తులో ఇశ్రాయేలుల శ్రమలు, ఐగుప్తులో ఇశ్రాయేలుల అభివృద్ధి, సహాయముని గుర్తు చేసుకుందాం. మొదటి 7 వచనాల్లో ఇశ్రాయేలుల సంతానాన్ని గురించి రాయబడింది. 8 నుంచి 14 వరకు ఇశ్రాయేలుల సమస్య రాయబడింది. 15 నుంచి 22 వరకు ఇశ్రాయేలులకు దేవుడు అందించిన సహాయము లేదా సహకారం కనబడుతుంది. ఇందులో ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవచ్చు, శ్రమలలో లేదా సమస్యల్లో అభివృద్ధి చెందటం ఎలా అనేది ఈ అధ్యాయం మనకు నేర్పుతుంది. ఇక్కడ ఒక 3 విషయాలు మనం చూస్తే, ఎలాంటి సమయంలో ఇశ్రాయేలులు వృద్ధి పొందారు, ఎలాంటి సమయంలో వాళ్ళు అభివృద్ధి పొంది విస్తరిస్తున్నారు అనేది మనకు పాఠం నేర్పుతుంది. కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు వృద్ధి చెందటం, అన్నీ బాగున్నప్పుడు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు భక్తి కలిగి ఉండడం కాదు, కానీ ఏమీ లేనప్పుడు శ్రమల్లో సమస్యల్లో అభివృద్ధి పొందగలిగినటువంటి వారే దేవునికి పనికొస్తారు. మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. ఇశ్రాయేలులు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధిక ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి. అది గతం. వారు యోసేపు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది రాజులు వచ్చారు. ఆ కాలంలో వాళ్ళు ఫలించారు, అభివృద్ధి పొందారు. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 12వ వచనంలో అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇక్కడ ఏంటంటే 7వ వచనం వరకు గతంలో వాళ్ళు అభివృద్ధి పొందారు. వాళ్ళని ఎరుగని రాజు వారిని పరిపాలిస్తున్న కాలంలో వారు ఇంకా ఎదుగుతూ ఉన్నారు, దినదిన ప్రవర్తమానమై అభివృద్ధి పొందుతున్నారు. కొన్నిసార్లు అభివృద్ధి అనేది గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పోల్చుకొని ఆగిపోతారు, ఇంకా చాలని. కొన్నిసార్లు భక్తికి, విశ్వాసానికి, ఆసక్తికి రిటైర్మెంట్ ఇస్తారు. వాక్యం అనేది జీవితంలో, ప్రార్థన జీవితం, భక్తి అనేది రిటైర్మెంట్ కాదు, కానీ మనం చనిపోయే వరకు విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో కొనసాగవలసిన వారమే. కాబట్టి అయినను అనే మాట కనపడుతుంది. వారిని ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే 3 విషయాలు. ఏంటంటే 8వ వచనంలో అప్పుడు యోసేపు నెరుగని రాజు వారిని పరిపాలిస్తున్నాడు. కొన్నిసార్లు గుర్తింపు లేనప్పుడు అభివృద్ధి అనేది కొన్నిసార్లు సరిగా ఉండదు. కొన్నిసార్లు ఎవరు మనల్ని గుర్తించలేరని ఎదుగుతున్నటువంటి వారు, బలపడేవారు ఆగిపోతారు. ఎవరైనా గుర్తిస్తేనే అభివృద్ధి చెందుతాం, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని అక్కడే ఆగిపోయేవారు ఉంటారు. కానీ ఇక్కడ మనకేం నేర్పుతుందంటే, ఎవరు మనల్ని గుర్తించరు ఎదుగుతూ ఉన్నప్పుడు. ఒక మంచి ఫలవృక్షమైన చెట్టు ఫలించడానికి ముందు అది ఒక్కగా ఉన్నప్పుడు, చిన్నగా ఫలిస్తున్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు. అది మహావృక్షమై మంచి ఫలవృక్షములు ఇచ్చినప్పుడు అందరూ దాని నీడనికి వచ్చి దాని వైపు చూస్తారు. ఆ చెట్టు ఒకరోజు చిరునామాగా మారిపోతుంది. అలాగే ఎరుగని రాజు కాలంలో, మనల్ని ఎవరు గుర్తించని కాలంలో, మనల్ని ఎవరు పట్టించుకొని కాలంలో మనం అభివృద్ధి చెందాలని నేర్పుతుంది. రెండవది ఏంటంటే 11వ వచనం, అధికారులు కాబట్టి వారి మీద పెట్టి భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయగా. ఇక్కడ మనం చూస్తున్నాం అధికారులు భారము మోపేవారుగా కనపడుతున్నారు. ఒకవైపు ఎరుగని రాజు, రెండో వైపు భారములు మోపుతున్నటువంటి వారు. ఓటీలు ఎక్కువగా చేపించి సరైన జీతాలు ఇవ్వకుండా కష్టపెట్టేటువంటి యజమానులు, కష్టపెట్టగలిగినటువంటి అధికారులు, ఉద్యోగంలో మేనేజర్లు, అధికారులు ఉన్నట్టున్నారు. అలాంటి కాలంలో కూడా వీళ్ళు మనకేం నేర్పిస్తున్నారంటే, మేము అభివృద్ధి పొందుతాము. వాళ్ళ పని ఎంత పని ఇస్తే అంత పని చేస్తున్నారు, దేవుణ్ణి ఇవ్వవలసిన సమయం ఇస్తున్నారు. మూడవది ఏంటంటే 17వ వచనంలో పని కఠినముగా ఉంది అయిన వారు 14వ వచనంలో కఠిన సేవ చేయించిరి అయినా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వారి జీవితంలో మనం చూస్తాం, ఎరుగని రాజు కాలంలో అభివృద్ధి చెందారు. రెండవది అధికారులు భారంలో ఒప్పుతుండగా అభివృద్ధి చెందుతున్నారు. మూడవది కఠినమైనటువంటి పని ఉంది అయినా వారు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ వాళ్ళు అలాంటి సమయంలో, వాళ్ళ శ్రమల్లో వాళ్ళు ఎలాగున్నారు అనే విషయంలో వాళ్ళు 3 విషయాలు ఏంటంటే, 9వ వచనంలో వాళ్ళకి ఏం కనపడుతుందంటే, అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉంది అని వీళ్ళలో ఒక మంచి 3 లక్షణాలు చూస్తే, 9వ వచనం మనం చూస్తున్నాం, శ్రమల్లో అంత భయంకరమైన కాలంలో వాళ్ళు బలిష్టముగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన బలిష్టం కరెక్టే, కానీ ఆత్మీయంగా బలవంతులు, ఆత్మీయమైనటువంటి
బలవంతులను ఎవరు ఏమి కదిలించలేరు. ఒక పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు గొప్పవాడని సామెతల గ్రంథం చెప్తుంది. ఆత్మీయమైనటువంటి దృఢత్వం, ఆత్మీయమైనటువంటి బలము అనేది సాతానుడు మనం ఏం చేయలేదు. రెండవది ఏం కనపడుతుంది 10వ వచనంలో, మరి మనం చూస్తే చురుకుతనము కనపడుతుంది. చురుకుతనము అని మనం చూస్తున్నాం. చురుకుతనము కనబడుతుంది అని మనం చూస్తున్నాం. మూడవది ఏంటంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆత్మయందు, మరి ఇక్కడ అభివృద్ధి చెందుతున్నారు అనే విషయం కూడా కనబడుతుంది. బలిష్ఠులుగా ఉన్నారు, చురుకుగా ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు అని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆసక్తిని కనపరుస్తున్నారు. అందుకే 1 తిమోతి 4:15 పౌలు గారు రాస్తూ నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపరచుము అని చెప్తున్నాడు. శ్రమలు లేని త్రోవలో లేరు, కానీ లేని వారు సుఖాల మధ్య మరి ఆనందాల మధ్య మంచి వాతావరణంలో అభివృద్ధి పొందేవారు ఉండొచ్చు. కానీ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో ఆత్మీయ జీవితాన్ని బ్యాలెన్స్గా చేసుకోగలిగినటువంటి వారే ధన్యులు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించును గాక.